నేడు చెవెల నియోజకవర్గం నవపేట మండలం ఎమ్మెల్యే గారి సొంత గ్రామమైన చించలపేట గ్రామానికి మంత్రి సీతక్క గారు రావడం కార్యక్రమాల దృష్ట్యా మా యొక్క మండలంలో ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన రోడ్ల కనెక్టివిటీ కానీ మండల ప్రధాన రహదారి ఇంత అస్తవ్యస్తంగా ఉంది. ఇంకా మండలంలో ఉన్న వివిధ సమస్యలపైన మంత్రి గారిని కలుద్దామని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను నిర్ణయించుకొని మెమోరాండం ఇస్తామని మేము బయలుదేరిన పక్షంలో మమ్మల్ని పోలీసులు పూలపల్లి గేట్ వద్ద అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేసి దౌర్జన్యంతో పోలీస్ జులుంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్షణానికి మంత్రి గారిని కలవనీయకపోవడం జరిగింది. దీన్ని అక్కడి నుంచి మమ్మల్ని తరలించి వికారాబాద్ పిఎస్కు తరలించి ఇప్పుడు దాదాపు 5 గంటల స్టేషన్లో ఉంచి ఈ సాయంత్రం సమయంలో ఇప్పుడు విడుదల చేశారు. అయితే దీని వెనుక ఉద్దేశం ఏంది? ప్రతిదానికి బీజేపీ వాళ్ళు అడ్డొస్తున్నారు. ప్రతిదానికి బీజేపీ వాళ్ళమే అడుగుతున్నాం, బీజేపీ వాళ్ళని చేస్తున్నాం. మొదటి నుంచి నీ ఎమ్మెల్యే కదా, సొంత కాన్స్టిట్యున్సీ కదా, ఇది సొంత ఊరికి నవపేట మండల కేంద్రం నుంచి నీ యొక్క సొంత ఊరికి రావడానికి రహదారి సరిగ్గా లేదు. నువ్వు మళ్ళీ నువ్వు ఇదే నవపేటకు రావాలంటే వికారాబాద్కి తిరిగి రావాల్సి వస్తుంది. ఆ మాత్రం నీకు సోయి లేకపోతే ఇంకెట్లా? నీ సొంత గ్రామానికి సరిగ్గా రోడ్డు లేదు, నీ సొంత ఊరోళ్ళే నిన్ను రేపొద్దున చీకొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. స్థానిక ఎలక్షన్లో నువ్వు రాబోయే రోజుల్లో ఏ రకంగా గ్రామాలకు ఓట్లు అడగనిక తిరుగుతావో అప్పుడు చూస్తాం. మేము అడుగడుగున నేను గ్రామాలలో అడుగుపెట్టని చెప్పి